అందరికీ నమస్కారం. జేఆర్సీఎం. నా పేరు గోపు శ్రవణ్, నిజామాబాద్ డిస్టిక్, భీమ్గల్ మండలం, ముచ్కూరు గ్రామం. నేను ఇంతకుముందు ఫస్ట్ నా ప్రొఫెషనల్ వచ్చేసి ఒక పొలంకి వెళ్ళేసి ఎలక్ట్రీషియన్ వర్క్ చేసేది. ఆ వచ్చిన డబ్బులతో చదువుకొని ఎంబీఏ చేశాను. ఎంబీఏ చేసిన తర్వాత బ్యాంక్లో జాబ్ తీసుకొచ్చుకున్నాను. బ్యాంక్లో 5 years లోపల మేనేజర్, ఎగ్జిక్యూటివ్ నుంచి మేనేజర్ దాకా వెళ్ళాను. అయితే లాస్ట్ ప్రొఫెషనల్ వచ్చేసి బ్యాంకు మేనేజర్. సో తర్వాత పార్ట్ టైం చేస్తూ సో చింతలవారి సాయినాథ్ సార్ మా బ్యాంక్ అకౌంట్ కోసం రావడం జరిగింది. సో ఫస్ట్ నేను ఆయన బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేశాను, తర్వాత ఆయన ఆర్సీఎం అకౌంట్ నాది ఓపెన్ చేశాను. సో తర్వాత ఆ చింతలవారి సాయినాథ్ సార్ ఈ ఆర్సీఎం సిస్టంలో నాకు జన్మనివ్వడం జరిగింది. సో జన్మనిచ్చిన తర్వాత పౌడర్ వేసి, బొట్టేసి, టై వేసి పెంచింది మాత్రం పేలే సుభాష్ సార్. సో ఇక్కడ నాకు టోటల్ ఇన్కమ్ వచ్చేసి నేను లాస్ట్ ఇయర్ నుంచి ఫుల్ టైం ఆర్సీఎం బిజినెస్ చేస్తున్నాను. సో నా బ్యాంక్ జాబ్ కూడా నేను రిజైన్ చేసేసాను. సో ఎందుకు ఇంత ధైర్యం చేశాను అని అంటే, కేవలం వైద్యనాథ్ సార్ ఇందాక చెప్పినట్టు ఒక లెవెల్కి వచ్చిన తర్వాత ఆర్సీఎం యొక్క విజన్ అనేటటువంటిది కనిపిస్తుందని చెప్పేసి. కానీ నాకు ఆర్సీఎం విజన్ అనేటటువంటిది ఈగల్ పిన్కి వచ్చినప్పుడు కనిపించింది. నేను రిజైన్ చేసిన రోజు నా ఇన్కమ్ వచ్చేసి ఆర్సీఎం నుంచి ఓన్లీ 4,000 రూపాయలు. సో లాస్ట్ మంత్ నా ఇన్కమ్ వచ్చేసి ఆర్సీఎం నెట్వర్క్ నుంచి వచ్చినటువంటి ఇన్కమ్ 55,000 కేవలం వన్. మళ్ళీ నా పియూసీ టర్నోవర్ కూడా మంచి, ఇద్దరి యొక్క కోఆపరేషన్తో, సాయినాథ్ సార్ మరియు సుభాష్ సార్ యొక్క కోఆపరేషన్తో చాలా మంచి టర్నోవర్ అవుతుంది. ఒక మార్మూల్ గ్రామంలో పెట్టడం జరిగింది. సో ఆ టర్నోవర్ వచ్చేసి కూడా దాని ఇన్కమ్ వచ్చేసి 40,000, అంటే 55 + 40 90,000 లాస్ట్ మంత్ నా ఇన్కమ్. సో ఇప్పటి వరకు దగ్గర కేవలం 16 నెలల లోపలనే నేను ఆర్సీఎంలో జాయిన్ అయినప్పుడు ఫస్ట్ నెల నా ఇన్సెంటివ్ వచ్చేసి 152 రూపాయలు. సెప్టెంబర్ 7, 2022 150 రూపాయలు. ఇది మన సెప్టెంబర్ 7, 2023లో 55,000 రూపాయలు. సో మొత్తం టోటల్ నా పియూసీ ప్లస్ నా ఈ 2 ఇన్కమ్, నా ఇన్సెంటివ్స్ అన్నీ కలుపుకొని 10 లక్షల ప్లస్. 5 సంవత్సరాలు బ్యాంక్లో ఎగ్జిక్యూటివ్ నుంచి మేనేజర్గా జాబ్ చేస్తే రాని ఇన్కము నాకు కేవలం 2 సంవత్సరాల లోపల వచ్చింది. రెండవది, సాయినాథ్ సార్ ప్రతిసారి ఒక మాట ఏం చెప్తాడంటే, ఆర్సీఎం అనేటటువంటిది ఒక టెన్నిస్ బాల్ బిజినెస్. దీన్ని ట్రెడిషనల్గా మీరు చేసుకోవచ్చు, లేదా నెట్వర్క్గా కూడా చేసుకోవచ్చు. సో అని చెప్పేసి సార్ మాటలు ఎప్పుడైతే నేను విన్నానో అప్పుడే నాకు కొంచెం ఈ ఆర్సీఎంని కొంచెం ఎక్కువగా టైం ఇస్తూ చేయడం జరిగింది. రెండవ విషయం ఏమిటంటే, ఫస్ట్ సోని సార్ నవంబర్ 22, 2022 నిర్మల్ మీటింగ్కి రావడం జరిగింది. అప్పుడు నేను బిగినర్ కూడా లేను. నేను మీటింగ్కి తీసుకురావడానికి 14 టికెట్లు తీసుకున్నాను. 14 టికెట్లు తీసుకుంటే 10 మంది మీటింగ్కి వచ్చారు. 10 మంది మీటింగ్లో ఇప్పుడు దాంట్లో ఇద్దరు స్టార్లో ఉన్నారు, ఒకరు రాయల్టీలో ఉన్నారు. అది సోని సార్ యొక్క పవర్. సో ఆ రోజు మరి నేను ఎక్కడ ఉన్నానో మీ అందరికీ చెప్తాను. ఆ రోజు నేను వాళ్ళందరినీ కూర్చోబెట్టేసి లాస్ట్కు నేను వెనుక కూర్చొని, నాకు బ్యాంకు నుంచి ఫోన్ వస్తే వెళ్ళిపోతున్నాను మళ్ళీ వస్తున్నాను. అంటే ప్రైవేట్ ఇండస్ట్రీ లోపల ఎలా ఉంటుందనంటే, మన జీవితం మన చేతుల్లో ఉండదు, మన జీవితం కార్పొరేట్ వాళ్ళ చేతుల్లో ఉంటుంది. అంటే వాళ్ళు సృష్టించిన నెట్వర్క్, మనం ఎవరు, వాళ్ళు సృష్టించినటువంటి నెట్వర్క్. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, మన నెట్వర్క్ని మనం సృష్టించుకుంటున్నాం. నిన్న సోని సార్ మీటింగ్లో ఫస్ట్ చైర్లో కూర్చొని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పాయింట్ నేను విన్నాను. అంటే జ్ఞానం. ఆ రోజు నేను బాధపడ్డాను. అరే నేను సోని సార్, చాలా మంది అంటున్నారు, సాయినాథ్ సార్ ఇంతకుముందు చెప్పాడు, సోని సార్ ఒక్కొక్క మాట సార్ మీరు వింటే అద్భుతాలు సృష్టిస్తారని అంటున్నాడు. కానీ ఒక నెట్వర్క్ లోపల, అంటే వేరే వాళ్ళ నెట్వర్క్లో నేను ఇరుక్కపోయినప్పుడు నా జ్ఞానాన్ని కూడా నేను సంపాదించుకోలేకపోయినాను సార్. కానీ ఇప్పుడు నిన్న కమ్సేకం నా టీం నుంచి 40 మంది కూర్చున్నారు. సో ఇదంతా సోని సార్ ఇచ్చినటువంటి యొక్క ఆశీర్వాదం, సోని సార్ యొక్క మాటలు, సోని సార్ యొక్క మార్గదర్శనం. రెండవది, నాకు ఇంకొక అదృష్టం ఏం జరిగిందంటే, నేను సోని సార్తో ట్రావెలింగ్ చేయడం జరిగింది. ఒక్కొక్క విషయాలు కూడా నేను నోట్ చేసుకోవడం జరిగింది. సో కంప్లీట్గా నెక్స్ట్ సోని సార్ విజిట్ వరకు స్టార్ ప్లాటినం లోపల ఉండాలని అనుకుంటున్నాను. సార్ యొక్క థ్యాంక్ యూ.